అమరావతి అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. ఉండవల్లి జోన్ 11లో ట్రంక్ ఇన్ఫ్రా పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 426.46 కోట్ల వ్యయంతో మౌలిక సదుపాయాల పనులు చేపట్టాలని నిర్ణయించింది. అలాగే విద్యుత్, రోడ్లు, డ్రైన్లు, నీటి సరఫరా పనులకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అటు అమరావతి ల్యాండ్ పూలింగ్ లేఅవుట్ల అభివృద్ధికి ఆదేశాలు ఇవ్వడంతో పాటు ప్యాకేజ్ 38 పనులను ఎన్సీసీ లిమిటెడ్కు కేటాయింపు చేస్తూ నిర్ణయం తీసుకుంది. L1 బిడ్డర్గా ఎన్సీసీ లిమిటెడ్ను ఎంపిక చేసింది. 2 ఏళ్ల డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్తో కాంట్రాక్ట్కు ఆమోదం తెలిపింది. ఇటు అమరావతి పనులకు అవసరమైన నిధులు సమకూర్చనుంది ఏపీసీఆర్డీఏ. అమరావతిలో ఏపీ జ్యుడిషియల్ అకాడమీ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాజధానిలో న్యాయ రంగానికి అత్యాధునిక అకాడమీ నిర్మించాలని భావించిన ప్రభుత్వం పిచ్చుకులపాలెం గ్రామంలో అకాడమీ నిర్మాణ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీసీఆర్డీఏ అథారిటీ 62వ సమావేశంలో టెండర్కు ఆమోదం తెలిపింది. ఇక ఎన్సీసీ లిమిటెడ్ జ్యుడిషియల్ అకాడమీ నిర్మాణ పనులను చేపట్టనుంది. ఎన్సీసీ లిమిటెడ్కు L1 బిడ్ ఖరారు చేయగా 130.38 కోట్ల విలువైన నిర్మాణ పనులకు అనుమతి లభించింది. అంచనా వ్యయం కంటే 3.89% అధిక కోట్తో ఎన్సీసీ లిమిటెడ్ను ఎంపిక చేసింది ప్రభుత్వం.